ఇక అమెరికా ఇరాన్ యుద్ధం దాని దుష్ప్రభావాలు దుష్ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీ భారతీయులందరికీ ఒక తారక మంత్రం పొదుపు సూత్రాన్ని ఉపదేశించడం జరిగింది. కానీ దీన్ని ప్రతిపక్ష నేతలు మాత్రం ఇది పొదుపు సూత్రం కాదు, కేవలం ప్రభుత్వ వైఫల్యం అంటోంది. దీన్ని ఎలా చూడాలి సార్? ఎస్ అండి, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు హైదరాబాద్లో ప్రసంగించడం, నిన్న గుజరాత్ సోమనాథ్ ఆలయం నుంచి ప్రసంగిస్తూ ఆయన ఒకటే చెప్పారు, భారతదేశంలో ప్రతి భారతీయుడు పొదుపు మంత్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి అనుకుంటూ ఆయన చాలా తారక మంత్రాలు ఉపదేశించడం జరిగింది. కానీ అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఇది ప్రభుత్వం చేస్తుంది కాదు, ఇది వైఫల్యాలకి నిదర్శనం, గత 12 సంవత్సరాల పాలనలో అని చెప్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది గవర్నమెంట్ ఇప్పుడు పొదుపు సూత్రాన్ని నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది 100కి 100% కరెక్ట్. ఎందుకనేది నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, విశ్లేషణ మీకు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పొదుపు తారక మంత్రం చెప్పడం అనేది 100కి 100% కరెక్ట్. రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ప్రస్తుతం ఇది ఒక విపత్తు అనమాట. ఈ యొక్క డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇరాన్ యుఎస్ వార్ అనేది భారతదేశం మీదే కాదు, ఈవెన్ చైనా కూడా అక్కడ డిక్రీ 834 డిక్రీ 835 అనేది ఒకటి ఇష్యూ చేసింది. అమెరికా ప్రపంచ దేశాలన్నీ కూడా వెలవెలలాడిపోతున్నాయి, అందులో భారతదేశం కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు మంత్రం ఇక్కడ ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ పొదుపు సూత్రాన్ని 3 నెలలు లేటుగా ప్రకటించారు. ఇక్కడ ఫిబ్రవరి 28 యుద్ధం ముందే అది ప్రకటించి ఉండవలసింది. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఆయన ఎన్నికల్లో విజయం సాధించడానికి 3 నెలలు లేటుగా ప్రకటించారు. కానీ నరేంద్ర మోడీ గారి తారక మంత్రాన్ని 3 నెలలు ముందే ప్రారంభించాల్సింది. ఇంకా భారతదేశం మంచి స్థితిలో ఉండి గ్రోత్ రేట్ కూడా పడకుండా ఉండను. మరి ఎందుకు నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేసి తీరవలసిందే. ఎందుకంటే ఇది దేశం ముందు ఒక పెద్ద విపత్తు. ఇది భారతదేశాన్ని అతలాకుతలం చేయగలిగిన ఒక కెపాసిటీ ఉన్న ఒక డిజాస్టర్స్. ఇరాన్ వార్ అనేది చిన్నది కాదు. అంతకుముందు 5 సంవత్సరాలకి ఎంటర్ అయిన రష్యా ఉక్రెయిన్ వారు, ఇప్పుడు మళ్ళీ ఇరాన్ వారు, సప్లై చైన్, ట్రంప్ టారిఫ్స్, ఈ సప్లై చైన్ దెబ్బతినడం, చైనా యుఎస్ ట్రేడ్ వారు, ఇవన్నీ కలిసి ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మోడీ గారు చెప్పిన తారక పొదుపు మంత్రం ఏంటంటే ఇది సామాన్యుడిపై ఇరాన్ యుద్ధం పిడుగుకు సంబంధించి ఈయన కొన్ని చెప్పారన్నమాట. అందులో ముఖ్యంగా చెప్పవలసిన ఏంటంటే యూరియా, పెట్రోలు, గ్యాసు, గోల్డ్. చూడండి ఎన్ని విషయాలు మోడీ గారు మాట్లాడింది చాలా చిన్న విషయం కాదండి, ఇప్పుడు చాలా పెద్ద విషయం. అదేంటంటే యూరియా, పెట్రోలు, గ్యాసు, గోల్డ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్, స్వదేశీ మనం వస్తువులు కొనడం, దేశంలో వివాహాలు, తర్వాత ప్రజా రవాణా, పెట్టుబడులు, వంట నూనె, వీటన్నిటి కోసం సమగ్రంగా అంటే ఈ ప్రజలకు ఇచ్చిన విజ్ఞప్తి అనేది, అప్పీల్ అనేది చాలా చిన్నది, కానీ చాలా ఆర్థిక సూత్రాలు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇందులోకి మనం వెళ్ళాలి. అందుకే నేను రాహుల్ గాంధీ గారిని కూడా మోడీకి సమర్థించాలి. ఇప్పుడు ప్రజలందరూ 142 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు మోడీ గారు చెప్పిన తారక మంత్రాన్ని తప్పకుండా పొదుపు చేసి తీరాలి. ఎందుకు అనేది ఎంత కూలంకషంగా మనం వెళ్ళాలనేది చెప్తాను. కొన్ని దిద్దుబాట్లు చేస్తే వెళ్ళాలి. మొట్టమొదటిగా యూరియా కోసం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడారు. యూరియా ఇప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే భారతదేశం తన అవసరాల్లో 20-25% యూరియాని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంకా ఎన్పీకే ఎరువుల్లో నైట్రోజన్ అనేది 20-25% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీంతోపాటు పీకే పొటాషియం, తర్వాత ఫాస్ఫరస్ ఎరువులు అయితే 95% దిగుమతి చేసుకుంటున్నాం. వాటి తప్పదు, దిగుమతులు చేసుకోవాల్సిందే. కానీ యూరియా మాదులు మనం ఏంటంటే సేంద్రియ ఎరువులు వాడండి అంటున్నారు ప్రధానమంత్రి గారు. దీన్ని తగ్గించడం వల్ల మనం ఎంతో మనం ప్రజల వ్యవసాయాన్ని రక్షించగలుగుతాం, క్యాన్సర్స్ని ఆపగలుగుతాం, ఎంతో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని సేవ్ చేయగలుగుతాం. ఇది ఉత్తమమే. కానీ ఇక్కడ దిద్దుబాటు ఏంటంటే మరి సేంద్రియ ఎరువుల సరఫరా రైతులకు ఉందా? అది గవర్నమెంట్ చేయాల్సిన పని. సేంద్రియ ఎరువుల సరఫరా లేకుండా యూరియాని మానేయండి 50% వరకు అంటే అది వ్యవసాయ కాదు, ఫుడ్ సెక్యూరిటీ కూడా ఉండదు. ఈ దిద్దుబాటుని గవర్నమెంట్ చెప్పాల్సి ఉంది. ఇక రెండోది ఏంటంటే పెట్రోల్. ఈ పెట్రోలియం ఏంటంటే భారతదేశం తన అవసరాల్లో 90% పెట్రోలియం దిగుమతి చేసుకుంటుందండి. అది సుమారు ఏంటంటే $130 బిలియన్ విలువైన పెట్రోలియం మనం దిగుమతి చేసుకున్నాం. ఇది ఏంటంటే కేవలం 10% తగ్గించిన ఎంతో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, విదేశీ మార్క ద్రవ్యాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాగా ప్రధాని ఏం చెప్తున్నారంటే ప్రజా రవాణాను ఉపయోగించండి, కార్ పూలింగ్ ఉపయోగించండి, సేవ్ చేయండి, అనవసరమైన విషయాలకు వెళ్ళకండి, పెట్రోల్ డీజిల్ సేవ్ చేయాలని. ఇది ఉత్తమోత్తమమైన మార్గం.
అసలు 100% మనం సపోర్ట్ చేసి తీరవలసిందే. దీనివల్ల క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కూడా మనకు తగ్గిద్ది, మన జేబులు కూడా చిల్లుపడడం జరిగిద్ది, దేశీ విదేశీ మార్గ ద్రవ్యాన్ని మనం నిల్వ చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ ఒకటి, మరి ప్రజా రవాణా సక్రమంగా ఉందా, మెట్రోలు అన్ని చోట్లకు ఉన్నాయా, ప్రజా రవాణా ఆర్టీసీలు ఇవన్నీ అన్ని చోట్లకి వెళ్తున్నాయి అనేది ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే చాలా పెద్ద విషయం. తర్వాత దీనివల్ల ప్రజా రవాణా, తర్వాత కార్ పూలింగ్ ఉపయోగించండి, ఆన్లైన్ అంటున్నారు. ఆన్లైన్ క్లాసెస్కి వెళ్తే విద్యా వ్యవస్థ దెబ్బతింటది. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ గ్యాస్ పెట్రోల్ విషయంలో ఇంకా ఇండియా సరఫరాను మనం ఎక్కువ చేసుకోవాలి, తక్కువ ధరకు వచ్చేటట్టు చేయాలి. కానీ ఇక్కడ ఒక్క విషయం, గ్యాస్ మనం పెట్రోలియం ఇంపోర్ట్ చేసుకుంటూ 130 నుంచి 150 బిలియన్ డాలర్ల పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని రిఫైనింగ్ చేసి మళ్ళా రీఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి దాని పరిస్థితి అయితే పెట్రోలియం తగ్గించుకోవడానికి ఉండదు ఇక్కడ. ఎందుకంటే 130 బిలియన్ డాలర్లు ఇంపోర్ట్ చేసుకుంటే 70 బిలియన్ డాలర్ల తిరుగు ఎగుమతి చేస్తున్నాం పెట్రోలియం ప్రొడక్ట్స్ని. కాబట్టి ఆ ఇండస్ట్రీ ఉంది, పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ఇండియాలో ఉంది. అదే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో అతిపెద్దది. మరి దాని పరిస్థితి కూడా చూడాలి. అంటే పెట్రోలియం మొత్తం తగ్గించుకోవడానికి కుదరదు. కాకపోతే ప్రజలు కొంచెం సేవ్ చేయడం అనేది ఉత్తమం అనమాట. తర్వాత గోల్డ్ విషయంలో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అలజడి ఇక్కడే మొదలైంది. గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవద్దంటే ఎలాగాని ఆల్రెడీ గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ వాళ్ళు ప్రధానమంత్రిని ఈరోజు మీట్ అవ్వడం కూడా జరుగుతుంది. డైమండ్ ఇండస్ట్రీ కూడా మీట్ అవ్వడం కూడా జరుగుతుంది. భారతదేశం ప్రతి సంవత్సరం 71 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ని, అంటే 700 నుంచి 800 టన్నుల గోల్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే డొమెస్టికల్లీ ప్రతి వాళ్ళు కొనడమే కాదండి, అందులో ఆల్మోస్ట్ 40%ని మనం జ్యువెలరీ కింద మార్చి ప్రపంచానికి మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇండియా జ్యువెలరీ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఇండస్ట్రీ చైనా తర్వాత. మరి దానికి గోల్డ్ అవసరం. అంటే మొత్తం ఇంపోర్ట్ చేసుకోకుండా ఆపడం అనేది కుదరదు. కాస్తలో కోస్త, అంటే మొత్తం ఆపరు కానీ కాస్తలో కోస్త తగ్గించండి అని ప్రధాని చెప్పడం జరిగింది. కానీ గోల్డ్ ఇండస్ట్రీకి ఇంపోర్ట్ డ్యూటీ, ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ 6% ఉంది, అది ఉండకుండా చేసి జ్యువెలరీ ఇండస్ట్రీని కాపాడాలి. దాంతోపాటు గుజరాత్కే సంబంధించిన వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ కటింగ్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంటుంది. అది ట్రెడిషనల్ ఇండస్ట్రీ పురాతన కాలం నుంచి. అక్కడ కూడా ఆల్మోస్ట్ 17 బిలియన్ డాలర్ల విలువైన డైమండ్ దిగుమతి చేసుకుంటాం. అది రీకటింగ్ చేసి పాలిష్ చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తాం. 90% డైమండ్ కటింగ్ అనేది ఇండియాలో సూరత్ వడోదర దగ్గరే అవుతుందంటే ఊహించుకోవచ్చు. దాన్ని కూడా రక్షించాలంటే మొత్తం గోల్డ్ డైమండ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం మొత్తం ఆపడం అనేది అసంభవం. కూడా మనలో కూడా ఆల్మోస్ట్ 50 లక్షల మంది నిరుద్యోగులు అయిపోతారు, 3 కోట్ల మంది ఉపాధి కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ ఇంపోర్ట్స్ టోటల్గా ఆపలేం, కాస్తలో కోస్త మాత్రమే తగ్గించాలి. ఆ దిద్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత పెద్ద విషయం ఏంటంటే దేశంలో వివాహాలు. ప్రతి సంవత్సరం దేశంలో 1 కోటి వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ 1 కోటి వివాహాల మార్కెట్ విలువ 10 లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఇందులో మళ్ళా బాగా రిచెస్ట్ లగ్జరియస్ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, లావిష్ ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి. అవేంటంటే ఇటలీ వెళ్ళిపోయి డెస్టినేషన్ మ్యారేజ్ చేసేసుకుంటారు. ఇటు మాల్దీవులు, హిస్టరీ వెళ్ళిపోయి, తర్వాత ఇటలీ వెళ్ళి, మాడ్రిడ్ వెళ్ళి, తర్వాత సింగపూర్ వెళ్ళి, ఇలా వెళ్ళి మ్యారేజ్లు చేసుకుంటారు. కొన్ని 100 కోట్ల ఖర్చు పెడతారు. ఎంత అంటే సుమారు 16 బిలియన్ డాలర్ల దేశం నుంచి బయటకు తరలిపోతుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. మీరు వివాహాలు చేసుకోండి, ఈ వివాహాలు ఇండియాలో ఉన్న డెస్టినేషన్ హబ్స్కి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇప్పుడు గోవా, కేరళ, జైసల్మేర్, రాజస్థాను, ఈ ప్రాంతాల అండమాన్ నికోబారు, మన లక్షద్వీప్ ఇక్కడ చేసుకోండి డెస్టినేషన్. సో దట్ మనం ఏంటంటే కొన్ని లక్షల కోట్లు సేవ్ చేయగలుగుతాం అనమాట. ఇది ప్రధాని చెప్పిన ఈ తారక మంత్రాన్ని ప్రతి భారతీయుడు తూచా తప్పకుండా అమలు చేసుకోవాలి. చూడండి, కోహ్లీ వెళ్ళి ఇటలీలో పెళ్లి చేసుకున్నాడు, కానీ రీసెంట్గా విజయ్ దేవరకొండ, రష్మిక మన ఇండియాలో పెళ్లి చేసుకున్నారు. సో దీనివల్ల మనకి విదేశీ మార్గద్రవ్యం సేవ్ అవుతుందని కొన్ని లక్షల కోట్లు. ఇది ఒక పెద్ద మార్కెట్, మ్యారేజ్ మార్కెట్ అనేది. మ్యారేజ్లు చేసుకోవాలి, కానీ ఇది ఇండియాలో చేసుకోవాలని ప్రధాని మాట్లాడుతున్నారు. ఇది అంతర్గతంగా అద్భుతమైన సామాజిక సూత్రం, ఎకనామిక్ సూత్రం ఉంది. ఇది తప్పు కాదు, 100కి 100% ప్రతి భారతీయుడు ఫాలో అవ్వాల్సి తీరాల్సిందే. తర్వాత వంట నూనె. ఇప్పుడు వంట నూనెని 10% తగ్గించుకోండి ప్రధాని చెప్తున్నారన్నమాట. 10% తగ్గించుకోమని. ఎందుకంటే ఇక్కడ ఒక విచిత్రమైన పాయింట్ ఉంటుంది అనమాట. వంట నూనెలు ఇండియాలో ప్రపంచంలో ఎక్కువ వంట నూనెలు ప్రొడ్యూస్ చేసే దేశం ఇండియానే, అది వరల్డ్ రికార్డ్ మనదే. తర్వాత ప్రపంచంలో ఎక్కువ వంట నూనెలు దిగుమతి చేసుకునే దేశం కూడా ఇండియా, అది కూడా వరల్డ్ రికార్డ్ మనదే. తర్వాత ఎక్కువ దిగుమతి చేసుకోవడం, వాడకం, ప్రొడక్షన్, 3 రికార్డులు వరల్డ్లో మనవే. ఇంకా వంట నూనెలు ప్రపంచంలో ఇండియన్స్ తాగినట్టు ఎవరో తాగరనమాట.
ప్రతి సంవత్సరం మనం ఎంత దిగుమతి చేసుకుంటున్నాం అంటే $20 బిలియన్ విలువైన ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామంటే ఊహించుకోవచ్చు పరిస్థితి. అందులో 55% ఓన్లీ ఫామ్ ఆయిలే, అది కూడా ఇండోనేషియా, మలేషియా నుంచి, థాయిలాండ్ నుంచి ఎక్కువ తెచ్చుకుంటాం. తర్వాత ఫామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఈ రేట్లు కూడా ఈ మధ్యన పెరిగిపోయినాయి యుద్ధం వల్ల. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ వల్ల సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ పెరిగిపోయిందన్నమాట, ఎక్కువ అక్కడ సన్ఫ్లవర్. ఇప్పుడు ఎడిబుల్ ఆయిల్ కొరత ఎంతటి దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. కాబట్టి ఒక్క 10% తగ్గించుకోవడం వల్ల హెల్త్ కూడా బాగుపడుతుంది. ఇది 100కి 100% భారతీయులు చేయగలుగుతారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ వైఫల్యం ఒకటి ఉంది. ఏంటి అంటే ఇదంటే ఈ మోడీ గారు చేసిన వైఫల్యం కాదు, స్వతంత్రం నుంచి వచ్చింది. భారత వ్యవసాయ రంగంలో వైఫల్యం ఒకటి ఉంటుందండి. ప్రపంచంలో ఆయిల్ ఫాము, సన్ఫ్లవరు, ఈ పండించే క్రాప్ ఏరియా భారతదేశంలో ఉన్నంత నేలలు ఎక్కడా లేవు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఈ విదర్భ రీజను, తర్వాత మధ్యప్రదేశ్, ఈ కర్ణాటక మెట్ట ప్రాంతం, బెల్గాం, తెలంగాణ, ఈ రాయలసీమ, ఈ మెట్ట ప్రాంతాల్లో అంటే డ్రైల్యాండ్ అగ్రికల్చర్లోనే అది ఎక్కువ పండిద్ది. మరి ఆయిల్ ఫామ్ మనం ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం? పప్పు దినుసులు, సోయాబీన్ ఆయిల్ ఇవన్నీ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం? ఇది వైఫల్యం. ప్రపంచంలో ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం, ఆ దిగుమతి బదులు మనమే ప్రొడ్యూస్ ఎందుకు చేసుకుంటా, రైతులకు ఎందుకు ఇవ్వడంలా? ఇది భారత ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వందే కాదు, అంటే ఈ ఒక్క మోడీ ప్రభుత్వాన్ని కాదు, ముఖ్యంగా ఉంటుంది. ఇలాంటి వైఫల్యాల్ని సరిదిద్దగలిగితే ఇంత ప్రపంచానికి ఆయిల్ ప్రొడ్యూస్ చేసే అంత కెపాసిటీ ఇండియా వ్యవసాయ రంగానికి ఉంది. మరి అలాంటి దీర్ఘకాలికమైన దిద్దుబాట్లు చేసుకోవాలి. తర్వాత ప్రధాని ఇంకోటి కూడా మాట్లాడారండి, పెట్టుబడుల కోసం కూడా ఇండైరెక్ట్గా మాట్లాడారు. పెట్టుబడులు ఏంటి? మనం ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం, మనం పొదుపు చేసుకునేది ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం అనేది క్వశ్చన్. మీరు బ్యాంకుల్లో ఎఫ్డీలు చేసుకున్నా, పోస్ట్ ఆఫీసులో పెట్టినా, ఎక్కడ పెట్టినా అది భారతదేశానికి పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. రూపాయి నుంచి ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అని, సిప్లని, ఇవన్నీ అనమాట. ఈ పొదుపు మంత్రాన్ని పాటించండి, పొదుపు ఎక్కువ చేయండి అని చెప్తున్నారు. మీరు భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ పొదుపు చేసే దేశం అనమాట. సుమారు 30% పొదుపు చేస్తాం. అవన్నీ కూడా పెట్టుబడులకు వెళ్తాయి అనమాట. ఆ పొదుపు మంత్రాన్ని ఇవి సేవ్ చేయగలిగితేనే పొదుపు మంత్రం. తర్వాత అసలు మోడీ గారు ఒక అద్భుతంగా చెప్పింది, మహాత్మా గాంధీలో చెప్పింది ఏంటంటే స్వదేశీ మంత్రం. స్వదేశీ వస్తువులు కొనండి. ఈ భారతదేశం ప్రతి సంవత్సరం $970 బిలియన్, ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ దిగుమతి చేసుకుంటాం మనం. అందులో పెట్రోలియం, ఎడిబుల్ ఆయిల్, ఇది కాకుండా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా ఉన్నాయి, 3rd ప్లేస్లో ఉంటాయి. మరి ఎలక్ట్రానిక్ గూడ్స్, జ్యువెలరీ, తర్వాత టెక్స్టైల్, ఈ ప్రొడక్ట్స్ అన్నీ, బట్టలు, ఇవన్నీ కూడా స్వదేశీ మనం ఎందుకు కొనకూడదు? ఇలా కొనగలిగితే స్వదేశీ కంపెనీలు, ముఖ్యంగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి చెందుతాయి అనమాట. 5 కోట్ల మంది అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. మరి ఈ విధంగా చైనా, అమెరికా నుంచి కొంచెం దిగుమతి తగ్గించుకోవచ్చు. మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉపయోగం. అది ప్రధాని అదే చెప్తున్నారు. దేశభక్తి అంటే సాక్రిఫైస్ చేయడమే కాదు, దేశభక్తి అంటే ఇదనమాట. కొనే వస్తువులు, భారతీయ వస్తువులు కొనాలి. కొనే వస్తువులు పెట్టుబడి పెట్టేటప్పుడు భారతదేశానికి సేవ చేయాలి. కాస్తలో కోస్త పొదుపు చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ, పవరు, ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా దీనివల్ల భారతదేశానికి సేవ చేయగలుగుతాం. ఈరోజు ఇది భారతదేశానికి వచ్చిన ఒక వైఫల్యం కాదు, ప్రపంచం అంతా వెలవెల్లాడిపోతుంది. అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్, IMF ప్రకారం ఏంటంటే భారత అభివృద్ధి రేటు కూడా 1% తగ్గిపోతుంది. తర్వాత ఈ ర్యాంకింగ్ కూడా తగ్గిపోతుంది. పెట్టుబడిది ర్యాంకింగ్ ఒకటి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఒక విపత్కాల సమయం అనమాట. ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా $690 బిలియన్ అనమాట. $690 బిలియన్ ఉన్నాయి. రూపీ మీద హ్యూజ్ ప్రెజర్ ఉంటుంది ఇంపోర్ట్ బిల్ చెల్లించడం వల్ల. 95 కంటే ఎక్కువ పెరిగిపోయింది. దారుణమైన పరిస్థితి, చరిత్రలోనే లోయెస్ట్ లెవెల్కి వచ్చేసింది డాలర్తో పోలిస్తే. మరి రూపాయి మీద ప్రెజర్ తగ్గించి, ఇన్ఫ్లేషన్ తగ్గించి, గ్రోత్ రేట్ మూమెంటం ముందుకెళ్ళి, స్వదేశీ ఇండస్ట్రీని, స్వదేశీ యొక్క డిమాండ్ని ఎక్కువ చేసుకుని, ఇది భారతీయులు చేయవలసిందండి. ప్రతి భారతీయుడు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిందే. ప్రధాని మోడీ అనేది ఒక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్. దేశభక్తి అంటే ఏదో చేసి సైన్యంలో జాయిన్ అయిపోవాలి, లైఫ్ సాక్రిఫైస్ చేసేయాలి, ఏదో చేయాలని అవసరం లేదండి. దేశభక్తి అంటే ప్రతి భారతీయుడు చేయవలసింది ఏంటంటే ఈ పొదుపు సూత్రాలు. చక్కగా నీటిని పొదుపు చేయడం, చెట్టుల్ని నరకపోవడం, ఒక్కో చెట్టుని నాటడం, ప్రతి వాళ్ళని క్రైమ్ లేకుండా చూసుకోవడం, ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం, నీ కారును ఇంకొకరికి షేర్ చేసుకోవడం, మీ పిల్లల్ని చక్కగా పెంచడం, ఇవే దేశభక్తికి నిదర్శనం అనమాట. నువ్వు గొప్పోడు అయిపోక్కర్లే, నువ్వు మంచిగా నువ్వు సరిదిద్దుకుని ముందుకెళ్తే చాలు అన్నట్టు ప్రధానమంత్రి. ఇది ఒక అద్భుతం అండి. ఇక్కడ అపోజిషన్ పార్టీలు ఏవి కూడా రాజకీయాలు అయితే ఇక్కడ చూడకూడదు. మోడీ చెప్పిన తారక మంత్రం ఎవరున్నా చెప్తారు. ఒకప్పుడు మన్మోహన్ గారు చెప్పారు, 2013లో ఇందిరాగాంధీ చెప్పారు, నెహ్రూ చెప్పారు,
గాంధీ అయితే పూర్తిగా బ్రిటిష్ వాడిని పడగొట్టడానికే స్వదేశీ అనేది మనం మూమెంట్ చూసాం. స్వదేశీ అనేది అంత ఇంపార్టెన్స్ ఈరోజు వచ్చింది. మనల్ని మనం రక్షించుకోవాలి అంటే మోడీ గారు చెప్పిన ఈ విషయాన్ని మనం ఫాలో అయ్యి సామాన్యుడిపై ఇరాన్ యుద్ధం పిడుగుని, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం పిడుగుని ఆపగలిగితే మన సామాజిక ఆర్థిక రంగాల ముందుకెళ్ళి పురోగమించి వృద్ధి రేటు పెరుగుతుంది. ఇప్పుడు వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ 7.2% గ్రోత్ రేట్ ఉంది. కానీ ఇది ఏ మాత్రం సరిపోదు. వృద్ధి రేటు 12% వెళ్తేనే వికసిత్ భారత్. మరి ఇంకో ప్రమాదం అక్కడ మనకు పొంచి ఉంది. కాబట్టి ప్రధాని ఇక్కడ రాజకీయ పరంగా ఈ విషయాన్ని చెప్పారని అపోజిషన్ కాదు కదా, ప్రతి భారతీయుడి విమర్శలు ఉండకూడదు, ప్రతి వాళ్ళు దీన్ని ఫాలో అవ్వాల్సిందే. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం.